అందరూ ఎక్కువగా చేసుకునేటటువంటి ఒక పని గురించి విశేషమైన అంశం, ఆసక్తికరమైన అంశం చెప్తానండి. అది మన వాళ్ళు ఉపయోగించే కార్లు, లారీలు, పెద్ద వెహికల్స్, సొంతమేమైతే అవి చిన్న వెహికల్స్, తర్వాత క్యాబ్స్ నడిపే సోదరులు అయితే వాళ్ళు ఏదో క్యాబ్కి అటాచ్ అయి ఉంటారు కాబట్టి అది వాళ్ళ దాని కింద లెక్క వస్తుంది, ఎందుకంటే వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు కనుక. అది 2 వీలర్స్. ఇలాగా ఏ బళ్ళు అయినా సరే ఎక్కువగా మనం ఓన్ చేసుకుని వాడేటటువంటి వెహికల్స్ అండి, వాహనాలు. ఆ వాహనాల్లో చాలామంది దేవుడి బొమ్మలు పెట్టుకుంటూ ఉంటారు. దేవుడి బొమ్మలు పెట్టుకుంటారు, తర్వాత రకరకాలుగా దేవుడి దగ్గర పెట్టినటువంటి క్లాత్స్, బట్టలు తీసుకొచ్చి వాటికి కడుతూ ఉంటారు. రియర్ వ్యూ మిర్రర్స్కి గట్రా కడుతూ ఉంటారు కార్లలో అయితే. అలాగే లారీ డ్రైవర్స్ సోదరులు ఎవరైనా ఉంటే పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ నడిపేవాళ్ళు ఆ సైడ్ ఉన్న మిర్రర్కి కడుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా దేవుడికి సంబంధించిన అంశాలు ఎక్కువగా వెహికల్స్లో పెడుతూ ఉంటారు. అవునండి. ఆ దేవుడికి సంబంధించిన వెహికల్స్, ఆ అంశాలు వెహికల్స్లో పెట్టడం వల్ల ఏమిటి ప్రయోజనం, ఏమిటి ఇబ్బంది? ఏమైనా ప్రయోజనం ఉందా దానివల్ల? ఇబ్బంది ఏమైనా ఉందా? ఒకవేళ ప్రయోజనం ఉంటే దాన్ని ఎలా పెంచుకోవాలి, ఇబ్బంది ఉంటే ఎలా కట్ చేసుకోవాలి? ఇదే నేను చెప్పాలనుకున్న విషయం. ఇది ఏమిటంటే, మన వాళ్ళు రైడ్ చేసేటటువంటి వెహికల్స్ ఏవైనా సరే, ఆఖరికి క్యాబ్ నడిపే సోదరులు కూడా వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు ఓన్ వెహికల్స్ కొందరు కొనుక్కొని క్యాబ్స్గా నడుపుకుంటూ ఉంటారు. అలా నడుపుకున్న తర్వాత ఎక్కడన్నా ఏజెన్సీ ద్వారా వస్తున్న వాళ్ళైనా ఎక్కువగా ఒకే బండిని నడుపుతూ ఉంటారు. అలా నడుపుతున్న సోదరులు కూడా ఒకలా చేయండి. మీకు అనుకూలమైన, చాలామంది ఏవో గణపతి విగ్రహాలని, తర్వాత వెంకటేశ్వర స్వామి అని, ఇలా రకరకాలుగా మీ విశ్వాసాలను బట్టి మీరు పెట్టుకుంటూ ఉంటారు. ఏ మతస్థులైనా వాళ్ళ వాళ్ళ మత ఆచారాలను బట్టి భగవంతుడి బొమ్మలు పెట్టుకుంటారు. అలా పెట్టుకునేటప్పుడు మీరు చేయాల్సింది, ఆ దేవుడి ఫోటోలు దేనికి పెడతారండి? మీరు సేఫ్గా తిరిగి రావాలని. ఆ వెహికల్ తాలూకా టైర్లకి రక్తపు చుక్క కూడా అంటకూడదని నిర్ణయంతో పెట్టుకుంటారు. సేఫ్గా ఉండాలని పెట్టుకుంటారు. క్షేమ సమాచారాన్ని కోరి పెట్టుకుంటారు. అంతే కదండి. మరి అటువంటిప్పుడు పెట్టుకున్న తర్వాత మీరేం చేయాలి దాన్ని అంటే, దాన్ని అలా వదిలేస్తే సరిపోతుందా? అలా పెట్టి ఒక రక్షక తాలూకా బట్టలు ఇస్తుంటారు కొన్ని చోట్ల, ఆ బట్ట తీసుకొచ్చి కట్టేసి, లేకపోతే వెహికల్కి పూజ చేసినప్పుడు ఎప్పుడో ఏడాదికి ఒక పొద్దు పూజ చేసినప్పుడు ఒక 3 నిమ్మకాయలు, పచ్చిమిర్చి అన్నీ కలిపేసి దానికి కడుతూ ఉంటారు బండికి. అది మళ్ళీ దసరా వచ్చినంత వరకు తీరు. అలాగే వాటి వల్ల ఏ ఉపయోగం ఉండదండి. రొటీన్గా పెట్టేసుకుని ఉంచేయటం వల్ల మన కర్మని తప్పించే శక్తి వాటికి ఉన్నప్పటికీ మనం ఉపయోగించుకోకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అటువంటప్పుడు మనకి చిన్న దెబ్బ కూడా తగలకుండా మన రైడింగ్ హ్యాపీగా ఉండాలన్నా, సంతోషంగా జరగాలన్నా మీరేం చేయాలంటే, మీ వెహికల్స్లో ఉన్న దేవుడి బొమ్మలని ప్రతిరోజు మీరు ఓపెన్ చేయగానే, బండి, కార్లు అయితే కార్లు, లారీలు అయితే లారీలు, ఏవైతే అవి ఓపెన్ చేయగానే ఒకసారి వాటిని చుట్టూ ఉన్న దుమ్ము ధూళి అంతా శుభ్రంగా తుడిచిన తర్వాత మీకు అనువైతే ఏదైనా అవకాశం ఉంటే ఒక పువ్వు పెట్టి, ఏమండి, ఒక పువ్వు పెట్టి, ఒక అగరబత్తి, ఒక్కటి చాలు, అగరబత్తి ఒకటో రెండో మీ ఇష్టం, ఒకసారి చూపించి, ఏ ప్రమాదం లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా చూడు స్వామి లేదా అమ్మ అని అనుకుని, అల్లా అయితే అల్లా, జీసస్ అయితే జీసస్, ఎవరైతే అది అనుకుని మీ ఆచారాల ప్రకారంగా ఒక్క ప్రేయర్, ఒక్క నిమిషం కేటాయించి ఒక దండం పెట్టుకుని, ఆ తర్వాత అది తీసుకెళ్ళి బయట ఎక్కడో ఆ పార్కింగ్ ప్లేస్లో ఎక్కడో గుచ్చేసి, అది బండిలో ఉంచుకోకండి, అది మళ్ళీ తీసేసి, అలాగ ఒక పవిత్రమైనటువంటి ఒక వాతావరణాన్ని, ఆ ఫోటోకి ఆ శక్తిని, ఆ శక్తిపూరిత వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలండి. వెహికల్లో క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుని ఒక్క నిమిషమే, మీకు ఎక్కువ కూడా అవసరం లేదు. ఒకసారి మాదే మామూలు రొటీన్గా ఉండే కారులో అయితే డ్రైవర్ అయినా సరే, ఓనర్ అయినా, ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు ఏంటంటే ఒక్కసారి అదంతా శుభ్రం చేసేసిన తర్వాత
ఒక అగరబత్తి తీసుకుని శుభ్రంగా దానికి చూపించి, అక్కడ మనం ఏ దేవుడిని పెట్టుకుంటామో ఆ దేవుడిని చూపించి, ఏ మతాచారం ప్రకారం అది చేసుకుని ఒక 2 నిమిషాలు నమస్కారం చేసుకుని, అప్పుడు ఆ దేవుడు అక్కడ ఆ శక్తిని ప్రసరింపజేస్తాడు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ పాజిటివిటీ మీ బండి నిండా ఆవరించుకుని ఉంటుంది. అప్పుడు మీరు రైడింగ్కి ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా వెళ్ళి సంతోషంగా క్షేమ సమాచారంగా తిరిగి వస్తారు. అట్లా చేసుకుంటే అక్కడ పెట్టిన దేవుడి బొమ్మలకి ఒక సార్థకత, మీకు ఒక భద్రత వస్తాయండి. లేకుండా అక్కడ ఎంత పెద్ద అల్లా ప్రేయర్స్ పెట్టినా, జీసస్ ప్రేయర్స్ పెట్టినా, లేకపోతే ఏదో హిందూ దేవుళ్ళని పెట్టినా, ఏ దేవుళ్ళని పెట్టినా ఆ దేవుళ్ళు ఏం చేస్తారండి, అది అక్కడ స్టిక్ చేసేసి వదిలేస్తే ఇవాళ పెట్టేశాం ఇంక అయిపోయింది మనం చూడక్కర్లేదు అని అనుకుంటా. ఆయన కూడా అలాగే అనుకుంటాడు, పెట్టావు కదా నేను చూడనని. అంటే అక్కడ మరి ఇంకేం ఉండదు. కొంతకాలం ఉంటుంది, పెట్టిన తర్వాత ఒక 4-5 రోజులు ఉంటుంది, ఆ తర్వాత అది వాష్ ఆఫ్ అయిపోతుంది. అది ఎప్పుడు కూడా దేవుడికి కూడా కలియుగంలో అక్కడ సెంటర్ అయ్యే అవకాశం మనమే ఇవ్వాలి. దైవిక శక్తిని కూడా సెంటర్ అయ్యే ఛాన్స్ మనం ఇవ్వాలి. ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, తీసుకోవడానికి మనం రెడీగా ఉండాలి. తీసుకోవడానికి ఆ దేవుడి తాలూకా పాజిటివిటీని తీసుకోవడానికి మన చేతులు శుద్ధంగా రెడీగా ఉన్నాయా లేవా అన్నది రెడీగా ఉంచుకోవాలి. 2 చేతులు ఇలా పట్టి అడుగుతున్నాము అంటే చేతులు శుభ్రంగా ఉంటేనే ఆయన ఇచ్చింది మనకు చేరుతుంది, లేకపోతే ఏం చేరుతుంది? అంచేత ఎక్కువ భాగం ఏంటంటే నిన్ననే పూజ చేసామండి బండికి, ఇవాళే యాక్సిడెంట్ అయింది అన్న వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు తెలుసు. నాకు ఎందుకు అవుతాయి అట్లా? ఆ కొత్త బళ్ళే అవసరం లేదు, పాతవైనా సరే అప్పుడప్పుడైనా వాటిని శుభ్రంగా కడగండి. కడిగి ఎక్కువ దూరాలు రైడ్స్ అయి వచ్చినప్పుడు చక్కగా కడగండి. కడిగి మరుసటి రోజు దానికి ఒక ఏ మతస్థులైనా సరే వాళ్ళకు అనుకూలమైన ప్రేయర్ ఏదో దానికి ముందు నిలబడి చేసుకుని దండం పెట్టుకుని, ఎందుకంటే మన ప్రాణం ఆ బండితో లింక్ పెట్టుకుని దండం పెట్టుకుని, ఆ తర్వాత హిందువులు అయితే ఒకలాగా, ముస్లిమ్స్ అయితే ఒకలాగా, క్రిస్టియన్స్ అయితే ఒకలాగా, మీ ఇష్టం, మీ మతాచారాల ప్రకారంగా ప్రేయర్ అనేది 2 నిమిషాలైనా ఆ బండికి చేయండి. చేసి ఆ భగవంతుని మనల్ని కాపాడమని మనం ప్రార్థించాలి. ప్రార్థించిన తర్వాత మీ ఇష్టం. అది ఎంత సేవ్ చేస్తుంది మనిషిని అంటే మనమే ఊహించరాని మిరాకిల్స్ ఒక్కోసారి జరుగుతూ ఉంటాయి. మన ప్రాణం సేవ్ అవుతుంది, మన ఇల్లు సేవ్ అవుతుంది, కుటుంబం సేవ్ అవుతుంది. అది మర్చిపోయి ఒక 4-5 బొమ్మలు స్టిక్ చేసేస్తారు, ఆ తర్వాత ఒక 4-5 రక్ష బట్టలు కట్టేస్తారు. ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు అనంటే మనం తీసుకునే ఈ చిన్న జాగ్రత్త మన జీవితాన్ని కాపాడుతుంది, మన ఫ్యామిలీని అనాథల్ని చేయదు, రోడ్డును పడేయదు. అంచేత డ్రైవింగ్ చేసే సోదరులందరూ కూడా ఈ సూచనను పాటించి చక్కగా క్షేమకరమైనటువంటి జర్నీస్ని చేయండి. అట్లాగే ఏడాదికోసారి చేసే ఆయుధ పూజలు కావు, కనీసం నెల అయినా మీ బళ్ళకి ఈ విధంగా చేసుకోండి. చేసుకోవడం వల్ల చక్కగా మీరు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా రొటీన్ లైఫ్లో దేవుడి బొమ్మల వెహికల్స్లో పెట్టుకున్నా వాటి వల్ల ప్రయోజనం పొందుతారు. లేకపోతే మామూలుగా ఆట బొమ్మలకి దానికి తేడా ఉండదండి. అంచేత వెహికల్స్ నడిపే డ్రైవర్ సోదరులు, తర్వాత ఓనర్స్ ఎవరైనా కానీ, ఎవరైనా కానీ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొద్ది రోజులు పాటించి చూడండి. మీ తాలూకా రైడింగ్లో తేడా మీకే తెలుస్తుంది. అంచేత మీరు మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో హాయిగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది పాటిస్తారని కూడా ఆశిస్తూ మనస్సంకల్ప సిద్ధిరేస్తోంది.